ఈ ఏడు వర్షపాతం ఆశాజనకంగానే ఉంటుందని వాతావరణ శాఖ సూచనలిస్తోంది. జూన్ మొదట్లో చాలని వర్షాలకు పంటలు విత్తుకున్న రైతులు మొలకలు రాక ఇబ్బందులు పడ్డారు. అయితే గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ సకాలంలో పంటలు విత్తేందుకు వరుణుడు సహకరిస్తున్నాడు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి, ప్రత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు పంటలను ఇప్పటికే విత్తుకోగా ఇంకా ఏ పంటలు విత్తుకోని ప్రాంతాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకోవాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్. రాష్ట్రంలో ఇప్పటి వరకు వర్షపాతం కనుక గమనించినట్లయితే మనకు 19% వరకు నమోదైంది. అంటే మనకు సాధారణ వర్షపాతం నమోదైంది ఈ రోజు వరకు. అదేవిధంగా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు కనుక చూసుకున్నట్టయితే అన్ని జిల్లాల్లో కూడా సాధారణ వర్షపాతం నమోదైంది. సో దాన్ని ఉపయోగించుకొని రైతులు మన ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రధానంగా పండించేటువంటి ప్రత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, కంది అంతర పంటగా చాలామంది రైతులు ఇప్పటివరకు విత్తుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా రైతులు విత్తుకోని యెడల ఇప్పుడు మనకు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వర్షాలను ఉపయోగించుకొని ఇప్పటివరకు విత్తుకున్నటువంటి రైతులు ఈ ప్రతి పంటను మనము జూలై 15 వరకు కూడా విత్తుకోవడానికి వీలుగా ఉంటుంది. మొక్కజొన్న పంటను కూడా జూలై 15 వరకు విత్తుకోవచ్చు. అప్పటికి కూడా వీలుగాని రైతులు తక్కువ కాల పరిమితి గల మొక్కజొన్న జూలై చివరి వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంటుంది. కానీ రైతులు ముఖ్యంగా సోయా చిక్కుడు పంటలో కొంచెం జాగ్రత్త వహించాలి. వీలైనంత తొందరగా విత్తుకోవాలి. జూలై 10 లోపు సోయా చిక్కుడు పంటను విత్తుకోవడం పూర్తి చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే సోయా చిక్కుడు యొక్క దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ప్రతి పంటను కూడా రైతులు జూలై 15 వరకు విత్తుకుంటే చాలా మంచిది. ఇంకా వీలు కాని వాళ్ళు ఇంకొక వారం రోజుల కంటే ఎక్కువగా పొడిగించుకోకూడదు. స్టార్టింగ్లో మనము లేటుగా విత్తుకున్నట్టయితే చివరి దశలో బెట్ట పరిస్థితులకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దానివల్ల మనకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కూడా కొద్దిగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి దానివల్ల పంటల యొక్క పెరుగుదల కూడా లోపించడం జరుగుతుంది. చీడపీడల యొక్క ఉధృతి కూడా పెరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులు ఎప్పుడైనా కూడా ఈ ప్రత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, కంది ఈ పంటలను వీలైనంత తొందరగా విత్తుకున్నట్టయితేనే మంచి దిగుబడులు వస్తాయి. అదేవిధంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానమైన పంట వరి పంట. ఈ వరి పంటను రైతులు ఇప్పటివరకే నార్మల్ పోసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడున్న సమయాన్ని బట్టి ఇప్పటివరకు ఈ రైతులు ఎవరైతే నార్మల్ పోసుకోలేదో స్వల్పకాలిక రకాలు కనుక అయితే జూలై నెల 20 లేదా చివరి వరకు కూడా పోసుకునే అవకాశం ఉంటుంది. సో దీన్ని నారు పోసుకోవడం డీలే చేసినట్టయితే మళ్ళీ మనకు పంట చివరి దశలో చలి వాతావరణం ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా కొద్దిగా దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. స్వల్పకాలిక రకాలు అయితే మనకు 3 వారాల నుంచి 25 రోజుల వయసు గల నారు నాటు పెట్టుకోండి. అదే మధ్యకాలిక రకాలు ఏది ఉంటే 30 రోజుల వయసు గల నారును నాటు పెట్టుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలైతే రైతులు ఇప్పటివరకే నార్మల్ అన్నీ పోసుకోవడం పూర్తి చేసుకున్నారు. సో దాన్ని కూడా ప్రధాన పొలాన్ని తయారు చేసుకొని నాట్లు కూడా పెట్టుకోవాలి. దాన్ని 30-35 రోజుల నారును కూడా నాటు పెట్టుకోవచ్చు. సో మనకు జూలై మాసంలో కూడా మనకు భారత వాతావరణ శాస్త్ర విభాగం వాళ్ళు అందించిన సమాచారం ప్రకారం మనకు సాధారణం కంటే ఎక్కువ వర్షం పడే అవకాశమే ఉందని చెప్పారు. సో దానివల్ల మనకు మన ప్రధాన పొలంలో నాటుకోవడానికి వీలుగా ఉంటుందని ఆశిద్దాం.